హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వినాయక చవితి రోజు వీడియో అండి. కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు నేను. చూడండి ఎలా చేశాను. వినాయకుడిని అయితే ఇంట్లో అయితే పెట్టుకున్నానండి. ఇలా కామాక్షి దీపం అయితే పెట్టాను. చూడండి, దేవుని అయితే నాకు తెలిసినట్టుగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాం. వినాయక చవితి రోజు దేవునికి అయితే పూజలు మధ్యాహ్నం తర్వాతనే పూజ అయితే చేసుకుంటామండి. వినాయకుడిని ఇక్కడ ఇంట్లో చేసిన తర్వాత వినాయకుడు అక్కడ మనకు మండపంలో పెడతారు కదా, అక్కడికైతే వెళ్ళి దేవుని కూడా దర్శించుకొని అయితే వస్తాము. ఇదైతే నేను గరికమాల అయితే దేవుని కోసం అయితే అల్లినా అండి. చూడండి ఎలా ఉందో. ఇదైతే సేమ్ నాకైతే రాదు, యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. దేవునికి అయితే వేసాను. చూడండి, జయ మంగళమని పాడరి మన గణనాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయునకు దివ్య మంగళం, సిద్ధి బుద్ధి ప్రదాయునకు దివ్య మంగళం, సదాశివుని కీర్తనకు మంగళం. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరి మన గణనాథునకు జయ మంగళమని పాడరి మన గణనకు ముచ్చటతో. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరి మన గణనాథునకు జయ మంగళమని పాడరి మన గణనాథునకు శుభమంగళమని పాడరి గణనాథునకు. लक्ष्मी राष्ट्रस्तया मासकमृदामसे सन्ततश्रीरस्तु सर्वमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु मङ्गलानि भवन्तु तन्मङ्गलानि भवन्तु श्रीवरसिद्धिविनायक स्वामिने नमः. నీళ్ళిప్పి చూపించండి. ఆనందకర్పూర నీరాజనం సుందరసజామి. సరిపోతాయి. మా బొజ్జగన్నపైకి ఎన్ని రకాల ప్రసాదాలు అయితే చేసుకొని వచ్చామో చూడండి. నేనైతే దేవునికి గరికమాల అయితే వేసానండి ఈరోజు. చూడండి ఎలా ఉందో, చూపిస్తాను మీకు. ఈరోజు నైవేద్యాలు అయితే చాలా రకాలు అయితే చేసుకొని వచ్చారు భక్తులందరూ కూడా. పూజ కూడా చాలా బాగా జరిగిందండి. మరి మీ దగ్గర ఎలా చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. మా దేవుని అయితే చూసేయండి ఎలా ఉందో. పైన శంఖమాల ఉంది కదా అండి, అదైతే గరికమాల నేను వేసిందే. ఈరోజు చాలా బాగా జరిగిందండి పూజ అయితే. చూడండి ఎంతమంది వచ్చారో. మరి మీ దగ్గర ఎలా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.